బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ జయమ్మకి వ్యతిరేకంగా ఓటు వేసిన 22 మంది కౌన్సిలర్లు సదాశివపేట నూతన మున్సిపల్ చైర్పర్సన్ గా బీఆర్ఎస్ కౌన్సిలర్ అపర్ణ శివరాజ్ పాటిల్ను ఎన్నుకునే అవకాశం మొత్తం 26 మంది సభ్యులలో అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసిన 22 మంది గైర్హాజరైన 4 కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా అపర్ణ శివరాజ్ పాటిల్కే మద్దతు తెలిపిన కౌన్సిలర్లు. వచ్చిన వాళ్ళందరూ కూడా రైజ్ చేశారు, అంతేనా? అందరు సిగ్నేచర్ తీసుకోండి. ఇరవై 22 మంది సభ్యులు నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా అంటే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో ఓటేస్తారో వాళ్ళందరూ హ్యాండ్స్ రైజ్ చేయాలి. తర్వాత మీ పేర్లు రాసుకుంటా మీ సిగ్నేచర్ కూడా తీసుకుంటాం. ఇప్పుడు అవిశ్వాస వివరణకి గౌరవ శ్రీమతి పిల్లోడి జయమ్మ చైర్పర్సన్ పురపాలక సంఘం సదాశివపేట గారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి అనుకూలంగా ఎవరెవరు ఓటేస్తారో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఫామ్ 1 నమూనాలో 22 మంది సభ్యులు నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా అంటే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో ఓటేస్తారో వాళ్ళందరూ హ్యాండ్స్ రైజ్ చేయాలి. తర్వాత మీ పేర్లు రాసుకుంటా మీ సిగ్నేచర్ కూడా తీసుకుంటాం. ఇప్పుడు అవిశ్వాస వివరణకి గౌరవ శ్రీమతి పిల్లోడి జయమ్మ చైర్పర్సన్ పురపాలక సంఘం సదాశివపేట గారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి అనుకూలంగా ఎవరెవరు ఓటేస్తారో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఓటేసి వాళ్ళందరూ కూడా చేంజ్ రావటండి. వీడియో మీరు రావటండి. సంబంధించిన ఫామ్ 1 నోటీస్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. తర్వాత జిల్లా కలెక్టర్ గారు సంగారెడ్డి డివిజన్ ఆర్డీఓ అయిన నన్ను ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రత్యేక సమావేశాన్ని ఈరోజు అంటే 9వ తారీఖు ఫిబ్రవరి 11 గంటలకు సదాశివపేట్ మున్సిపల్ ఆఫీసులో సమావేశ మందిరంలో ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది. దానికి అనుసరించి అందరు సభ్యులకు అందరు వార్డు మెంబర్స్ కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఈరోజు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి 22 మంది వార్డు సభ్యులు హాజరైనారు. మొత్తం ఇక్కడ 26 మంది వార్డు సభ్యులు ఉన్నారు. సమావేశానికి కావాల్సిన కోరం 2/3 18 సభ్యులు మాత్రమే. 22 మంది హాజరైనారు కాబట్టి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో అవిశ్వాస తీర్మానం పైన ఎటువంటి చర్చ లేకుండా ఓటింగ్కు తీసుకోవడం జరిగింది. అందులో 22 మంది సభ్యులు హ్యాండ్స్ రేజ్ చేయడం ద్వారా అవిశ్వాసానికి అనుకూలంగా తమ ఓటును వినియోగించుకున్నారు. మొత్తం హాజరైన సభ్యులందరూ కూడా అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుత పిల్లోడి జయమ్మ చైర్మన్ మున్సిపాలిటీ సదాశివపేట వారిపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ప్రకటిస్తున్నాం. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి పై అధికారులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. వారి యొక్క ఆదేశానుసారం
తదుపరి ప్రక్రియ కొనసాగుతుంది. థ్యాంక్ యూ. సార్ అవిశ్వాసానికి సంబంధించి ఏమైనా కారణాలు ఏమైనా చెప్పారు సార్? దీనిలో కారణాల మీద చర్చ అటువంటిది ఏముండదు. అవి ఏమి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, మెన్షన్ చేయలేదు. అంటే మున్సిపల్ చట్ట ప్రకారం నిర్దేశించిన ఆదేశాలు చట్ట ప్రకారం ప్రాసెస్ అనేది అవిశ్వాస తీర్మానం మీటింగ్లో ఎటువంటి చర్చ అంటే జరగాలని ఉంటుందా సార్? లేదు, జరగాలంటే ఏమండి సభ్యుల ఆమోదమే నిర్ణయం.